హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇగో మా ప్రతిరోజు అసలుకు పొద్దుగాల గుడికాడైతే 6:50కే పాటలైతే వేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాలనే ఒకవేళ పండుకున్నోళ్ళు కూడా లేస్తారనమాట. అంత మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే పాటలు వేస్తే. గుడికాడైతే ప్రతిరోజు ఎప్పుడో ఒక రోజు పెట్టరు కానీ ప్రతిరోజు అయితే పాటలు అయితే పెడతారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకో ఈరోజు నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వేడి వేడి అన్నం వండిన, పాలకూర పప్పు అయితే చేసిన ఫ్రెండ్స్. పాలకూర పప్పు చేసి మా అబ్బాయి కూడా బాక్స్ పెట్టించిన. ఇప్పుడే బస్ ఎక్కించి లోపలికైతే వచ్చిన. ఎందుకంటే ఆయన తోలిస్తేనే జర బాగుంటుంది కదా, తోలిసిన తర్వాతనే, లేకుంటే బస్సు వెళ్ళిపోతుంది అన్నట్లు. చాయ్ తాగడం బస్సు పోతే కష్టమని చాయ్ అయితే తాగలేదు. ఇప్పుడైతే తాగాలి. మీ అందరూ ఉడక చాయ్ తాగిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోలు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళందరూ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కదా, అందుకోసం అని అడుగుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్గా అడుగుతున్నా. ప్లీజ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, నేనైతే చాయ్ అయితే తాగుతున్నా. మీరు చాయ్ తాగిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నేను చాయ్లు అయితే ఇవి ఏమంటారో మేమైతే కారీలు అని అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇవి చాయ్లో ముంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇవైతే మొన్నైతే మా బాబు కోసం అని నేనైతే తీసుకున్నాం. ఇవి పాలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్. అందుకోసమనే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మీకు ఎంతమందికి ఇట్లా చాలా ముంచుకొని తినడం కూడా కామెంట్ చేయండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. చాలా ఇట్లా ముంచుకొని తింటుంటే చిన్నప్పుడు అయితే మా నాన్న అయితే బన్ను తెస్తుండే, మా అమ్మ చాయ్ పెడుతుండే అనమాట. బర్రెల పాలు ఉంటాయి కదా దగ్గరనే, మా నాన్న పోయి పోసుకొస్తుండే. తాతుంటివి ఇట్లా ముంచుకొని తింటుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అనమాట. అంత టేస్ట్ ఉంది ఇది కారీ ఉడక. బాయ్ ఫ్రెండ్స్. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.